నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. చాలామంది మాకు పీరియడ్స్ రావట్లేదు, టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వస్తుంది, అసలు మాకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు ఎందుకని పీరియడ్స్ రాకపోయినా కూడా నెగిటివ్ వస్తుంది, తర్వాత మీరు ఏం చేయాలి, ఈ విషయాలన్నీ నేను క్లియర్గా చెప్తాను. పూర్తిగా వీడియో చూడండి. ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ రావాలా అంటే హెచ్సిజీ అనే హార్మోన్ యూరిన్లోకి రావాలి. అది రావడానికి టైం పడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఎర్లీగా టెస్ట్ చేసుకుంటారు. ఆ టైంకి ఆ హెచ్సిజీ హార్మోన్ ఇంకా కూడా మీ యూరిన్లోకి వచ్చి ఉండకపోవచ్చు, అందువలన నెగిటివ్ వస్తుంది. రెండో చేసే తప్పు ఏంటంటే మామూలుగా మీరు మార్నింగ్ యూరిన్తో కాకుండా ఈవినింగో ఆఫ్టర్నూనో టెస్ట్ చేసుకుంటారు. ఈవినింగో ఆఫ్టర్నూనో టెస్ట్ చేసుకుంటే మీ యూరిన్ డైల్యూట్ అయి ఉంటుంది, అందువలన దాంట్లో హెచ్సిజీ హార్మోన్ చాలా తక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా మీరు మార్నింగ్ నిద్ర లేయంగానే ఫస్ట్ యూరిన్ శాంపుల్తో కనుక టెస్ట్ చేసుకుంటే మీకు రిజల్ట్ కొంచెం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకొన్ని కారణాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మీరు తీసుకున్న కిట్టు అది మంచి కంపెనీది కాకపోవచ్చు, లేకపోతే అది ఎక్స్పైర్ అయిపోయి ఉండొచ్చు. ఇలాంటివి కూడా కారణాలు ఉంటాయి. అలా అని ఒకరోజు నెగిటివ్ వస్తే ఆ రోజే 5 సార్లు 6 సార్లు చేసుకుంటే ప్రయోజనం ఉండదు. మీరు ఖచ్చితంగా ఒక 3 రోజులు ఆగి మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి, కొంచెం ఓపికగా ఉండాలి. మీరు యాంగ్జైటీతో రోజుకి 3 సార్లు 4 సార్లు టెస్ట్ చేసుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ కనిపించదు. ఇంకొకటి ఏమంటే ప్రెగ్నెన్సీ కాకుండా ఇంకొన్ని కారణాలు కూడా మీకు లేట్ కావడానికి ఉంటాయి. మీకు అందరికీ తెలిసిందే, పీసీఓడి ఉంటే కొంచెం లేటుగా పీరియడ్స్ వస్తాయి, అది కారణం కావచ్చు. రెండవది, మీకు ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉండి మందులు వేసుకుంటున్నా కూడా ఒక్కొక్కసారి పీరియడ్స్ అటు ఇటు వచ్చే అవకాశం ఉంటుంది, కొద్దిగా లేటుగా వస్తాయి. అలాంటి వాళ్ళలో పెళ్ళైన తర్వాత కూడా మీరు కరెక్ట్గా మీకు అదే టైంకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాదు. ఇంకా సాధారణ కారణాలు స్ట్రెస్ ఉంటే కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అయితే ఓవ్యులేషన్ సరిగ్గా ఉండదు, అందువలన పీరియడ్స్ మీకు ఇర్రెగ్యులర్ వస్తాయి. చాలామంది అమ్మాయిలు బరువు తగ్గాలని చాలా డ్రాస్టిక్గా వెయిట్ రిడక్షన్ పద్ధతులు పాటిస్తుంటారు. అంటే చాలా డైటింగ్ చేయడము, చాలా ఎక్సర్సైజ్ చేయడము చేసి 5 కేజీలు 6 కేజీలు బరువు సడన్గా తగ్గాలని చూసినప్పుడు అలా తగ్గితే కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి. అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి చాలా ముఖ్యమైనది స్లీప్ డిస్టర్బెన్సెస్. నైటు నిద్ర సరిగ్గా పట్టకపోవడము, లేట్ నైట్ నిద్రపోవడము, ఇలాంటి స్లీప్ డిస్టర్బెన్సెస్తో కూడా మీకు ఓవ్యులేషన్ సరిగ్గా ఉండదు. దానివలన కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి, దానివలన కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వస్తుంది. కాబట్టి సరైన కారణం ఏందో మీరు చూసుకొని దాన్ని కనుక కరెక్ట్ చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్లో కూడా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చిందని టెన్షన్ పడొద్దండి. కరెక్ట్ అయిన టైంలో చేసుకోండి. అంటే మార్నింగ్ యూరిన్ శాంపుల్తో చేసుకోండి. అట్లా చేసుకున్నప్పుడు మీకు కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఒక 3 రోజులు 5 రోజులు ఆగి మళ్ళీ చేసుకోండి. అప్పటికి హెచ్సిజీ హార్మోన్ ఉంటుంది కాబట్టి అప్పుడు పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. టెన్షన్ పడకుండా ఈ రకంగా చేసుకుంటే మీకు పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. నా ఈ వీడియోలు మీకు నచ్చుతూ ఉంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.